So in this Roman, this only long answer, remember. Seventh question, next class, continuation. Prove that the tangent at 3 comma at minus 1 comma 2 at minus 1 comma 2, listen carefully, of the circle x square plus y square minus 4x minus 8y plus 7 equal to 0 touches another circle x square plus y square plus 4x plus 6y equal to 0, and also find point of contact. క్వశ్చన్ అర్థం కాకపోతే ఇంకేమీ రాదు, నీకు ఎన్ని ఫార్ములాస్ వచ్చినా దండగ. ఎందుకంటే ఎగ్జామ్లో క్వశ్చన్ ఇస్తాడు వాడు, మనం దాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడు నీకు చేసిందే ఉంటుంది ఆడ, వేరే ఏమీ ఉండదు. వాడు ఏమంటున్నాడు అంటే 2 సర్కిల్స్ అయితే ఇచ్చాడు రా, నేను డయాగ్రామ్లో చూపిస్తాను మీకు. ఇదొక సర్కిల్ రా, ఇదొక సర్కిల్, ఇంకొక సర్కిల్ ఇక్కడ తీసుకుందాం, ఇదొక సర్కిల్, 2 సర్కిల్స్ ఇచ్చాడు వాడు. ఓకే, ఇది ఫస్ట్ సర్కిల్ అనుకుందాం, ఇది సెకండ్ సర్కిల్ అనుకుందాం. ప్రూవ్ దట్ ద టాంజెంట్ ఎట్ minus 1 comma 2 ఆఫ్ ద ఫస్ట్ సర్కిల్. సొల్యూషన్, ఫస్ట్ సర్కిల్ ఏమి ఇచ్చాడో దాన్ని ఎస్ అనుకుందాం. ఎస్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 8y ప్లస్ 7, 70 కాదు, ప్లస్ 7 ఈక్వల్ టు 0, ప్లస్ 7 ఈక్వల్ టు 0. ఇది ఫస్ట్ సర్కిల్ ఇచ్చాడు, ఇదే ఫస్ట్ సర్కిల్. ఎస్ ఈక్వల్ టు 0. దీంట్లో నుంచి మనము జీ రాయొచ్చు -2, ఎఫ్ రాయొచ్చు -4, సి రాయొచ్చు 7, అండ్ దీనికి సెంటర్ ఫైండ్ చేయొచ్చు, రేడియస్ ఫైండ్ చేయొచ్చు. అవసరం ఉంటే చేద్దాం. ఇది ఫస్ట్ సర్కిల్ రా. అండ్ ఇంకొక సర్కిల్ కూడా ఇచ్చాడు, దాన్ని ఎస్ డాష్ అనుకుందాం రా. ఎస్ డాష్ ఏమి ఇచ్చాడు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 6y ఈక్వల్ టు 0 ఇచ్చాడు. ఇది ఎస్ డాష్ రా, ఇది క్వశ్చన్. సో దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. ఇదే ఈక్వేషన్ నెంబర్ 2, ఎస్ డాష్ ఈక్వల్ టు 0. దీంట్లోంచి కూడా జిఎఫ్సీలు వస్తాయి కదా. దీంట్లో జి ఏమనుకుందాం, 4 అనుకుందాం. అంటే 4 అంటే 2, అండ్ వాట్ ఈస్ గివెన్ ఎఫ్ ఏమొస్తుంది, 3 వస్తుంది. సి వాల్యూ 0 అయిపోతుంది, లేదు కాబట్టి. ఓకేనా, సెంటర్ రేడియస్ అవసరం ఉంటే చూద్దాం, ఫైండ్ చేద్దాం, కావాల్సింటే చేసుకుందాం. ఇక్కడ వరకు అయితే మినిమం కాబట్టి రాసి పెట్టాలి. సో ఇప్పుడు వాడేమన్నాడంటే ఫస్ట్ సర్కిల్ మీద ఒక పాయింట్ ఉందంట, -1, 2. పాయింట్ ఆన్ ఫస్ట్ సర్కిల్ ఈస్ పి -1, 2. ఈ -1, 2 దగ్గర వాడేమంటుండంటే టాంజెంట్ ఉందంటున్నాడు. ఫస్ట్ టాంజెంట్ ఫైండ్ చేద్దాం రా. దట్ x1 y1, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఈజ్ s1 equal 0. That is x1 plus y1 plus g of x plus x1 plus f of y plus y1 plus c equal to 0. ఓకేనా, ఇది టాంజెంట్. సబ్స్టిట్యూట్ చేయి. x1 అంటే -1 కాబట్టి -x, y1 అంటే 2 కాబట్టి +2y. డైరెక్ట్ రాస్తున్నాను నేను, మళ్ళీ సబ్స్టిట్యూషన్ చేయకుండా. g అంటే మాత్రం -2 ఆఫ్ x plus x1 అంటే 1 -1. f is what, -4 into y plus y1 అంటే +2 plus c, what is c, +7 equal to 0. సింప్లిఫై చేద్దాం. -x plus 2y and -2 into x -2x -2 into -1 which is +2, 2 1 is 2, -4 into y -4y, minus into plus -4 to 8 plus 7 equal to 0. And again write simplification, 2x -x -3x, 2y 4y, 4లో 2 తీసేస్తే -2y, బిగ్ నెంబర్ మైనస్ ఉంది కాబట్టి నెంబర్స్ 2 + 7, 9లో 8 తీసేస్తే +1 equal to 0. ఇంకొక స్టెప్ ఏం చేస్తున్నా అంటే నేను మైనస్ కామన్ తీస్తున్నా, జాగ్రత్తగా వినండి. టేకింగ్ మైనస్ కామన్, 3x + 2y -1 equal to 0, ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాం. క్వశ్చన్ చూడండి.
ప్రూవ్ దట్ ద టాంజెంట్ ఎట్ దిస్ పాయింట్, దిస్ సర్కిల్ వచ్చేసింది, టచెస్ ద అనదర్ సర్కిల్. ఈ టాంజెంట్ అంటే ఫస్ట్ సర్కిల్ కి -1, 2 దగ్గర వచ్చిన టాంజెంట్ సెకండ్ సర్కిల్ ని టచ్ చేస్తుందని చూపెట్టాలంట. అది కండిషన్. ఓకే, ఐమ్ డ్రాయింగ్ ద టాంజెంట్ రా. యాక్చువల్గా ఈ నుంచి ఇక్కడికి సరిపోతుంది టాంజెంట్ అంటే, కానీ ఇక్కడ దాకా ఎందుకు డ్రా చేశాను అంటే, వాడు ఏమన్నాడు, ఫస్ట్ సర్కిల్ కి P -1, 2 అనే పాయింట్ దగ్గర టాంజెంట్, ఇగో ఇదే టాంజెంట్ సెకండ్ సర్కిల్ ని టచ్ చేస్తుంది అన్నాడు. ఇది C2, ఇది C1. సెకండ్ సర్కిల్ ని టచ్ చేస్తుంది అని ప్రూవ్ చేయమన్నాడు. సో ఇక్కడ Q అనే పాయింట్ వచ్చింది అనుకున్నాం, సెకండ్ సర్కిల్ ని టచ్ చేసిందని ప్రూవ్ చేయమన్నాడు. వి నో వాట్ ఇఫ్ ఏ లైన్ టచెస్ సర్కిల్ దెన్ R equal to D. ఆల్రెడీ మనము పొజిషన్స్ ఆఫ్ లైన్, పొజిషన్స్ ఆఫ్ పాయింట్ చెప్పుకున్నప్పుడు చెప్పేసుకున్నాం. R equal to D వచ్చిందంటే కథం. అంటే ఇక్కడ R ఏంటి, D ఏంటి అంటే, చూడండి ఇది దీని రేడియస్ అనొచ్చు, ఎందుకంటే ఇది సేమే కాబట్టి. అండ్ ఆల్సో ఇంకొక వర్డ్ కూడా యూజ్ చేయొచ్చు. ఏం యూజ్ చేయొచ్చు అంటే, సెంటర్ నుంచి ఈ లైన్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అని కూడా అనొచ్చు. ఓకే, అంటే ఈ రేడియస్ అనేది ఎప్పుడు D కి ఈక్వల్ గా ఉంటే లైన్ టచ్ అవుతుంటుంది అనమాట. అదే లైన్ ఇక్కడ ఉందనుకో, రేడియస్ ఇది D, ఇది అంటే D బిగ్ ఉండాలి, D గ్రేటర్ దెన్ R అయితే లైన్ అవుట్ సైడ్ ఉన్నట్టు. అదే లైన్ ఇలా ఉందనుకో, ఇది D చిన్నగా ఉంటుంది, రేడియస్ పెద్దగా ఉంటుంది. అంటే D లెస్ దెన్ R ఉంటే లైన్ ఇంటర్సెక్ట్ అవుతున్నట్టు, D ఈక్వల్ టు R అంటే లైన్ టచ్ అవుతున్నట్టు. కాబట్టి ఇక్కడ మనకు టచింగ్ కండిషన్ అవసరం కాబట్టి we have to prove R equal to D. AR AD మరి సెకండ్ సర్కిల్, ఫస్ట్ సర్కిల్ తో పని అయిపోయింది. ఫస్ట్ సర్కిల్ కి పాయింట్ ఇచ్చేసి టాంజెంట్ కనుక్కోమన్నాడు, కనుక్కున్నాం. ఈ టాంజెంట్ సెకండ్ సర్కిల్ ని టచ్ చేస్తుందని చూపెట్టాలి ఇప్పుడు మనం. అంటే సెకండ్ సర్కిల్ లో ఉన్న సెంటర్ ఏంటి, రేడియస్ ఏంటి కావాలి. ఐఎమ్ రైటింగ్ హియర్ C2 ఈక్వల్ టు -E - F కదా, అంటే -2 -3. జాగ్రత్తగా వినండి. అండ్ రేడియస్ కూడా ఫైండ్ చేస్తున్న R2 అనుకుందాం మనం, విచ్ ఈస్ √G², 2² 4 ప్లస్ F² అంటే 9 మైనస్ C ఎట్లాగో లేదు కాబట్టి 0, విచ్ ఈజ్ R2 ఎంత వస్తుందంటే మనకి √13 వస్తుంది. ఓకే, ఒక్క నిమిషం, కరెక్టే కానీ సేమ్ కలర్ అయిపోయేసరికి మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ అయిపోతుంది. సో దిస్ C2 అండ్ R2 ఏమవుతుంది, √G² 4 ప్లస్ F² 9 మైనస్ C 0, విచ్ ఈజ్ √13. ఇది R2. రేడియస్ కూడా వచ్చేసింది, ఇంకేమీ లేదు. D ఫైండ్ చేయాలి. వి నో వాట్ D is perpendicular distance from center to this tangent. ఇదే కదా లైన్, ఈ లైన్ ఈక్వేషన్ ఇక్కడ రాస్తున్నా చూడు, 3x plus 2y minus 1 equal to 0. D is perpendicular distance from center to, ఏంటది సెంటర్ టు -2, -3 to equation number 3, 3x plus 2y minus 1 equal to 0. I'm finding D equal to, we know already the formula. What is the formula? Mod of ax1 plus by1 plus c by √a² plus b². మనం చాలా సార్లు లెంత్ ఆఫ్ కర్డ్ చేసాం, దాంట్లో ఇదే ఫార్ములా D కి. ఇది a 3 అండ్ ఇది b 2 అండ్ ఇది c -1, ఇదేమో x1 y1, and I'm substituting that c, which is equal to mod of ax1 3 into -2 -6, by1 2 into -3 -6, c which is -1 by √a² 3² 9, b² 2² 9, 2² 4, which is equal to 6 6 12 1 అన్ని నెగిటివ్ కాబట్టి -13 by √13, and which is equal to mod లో నెగిటివ్ పాజిటివ్ కాబట్టి 13 by √13. But 13 by √13 is always nothing but equal to √13. ఎందుకంటే ఎప్పుడు మనకు ఒక ఫార్ములా ఉంటుంది, ఏంటది, a by √a is always √a. ఓకే, సో ఇది D √13 వచ్చింది అండ్ R √13 వచ్చింది, సేమ్ వచ్చినాయి కదా. సో వీ కెన్ కన్క్లూడ్ దట్ వాట్, సిన్స్ R equal to D, √13 equal to √13,
therefore 3 అంటే ఇగో ఇది is a tangent to second circle. Tangent to second circle. ఫినిష్ అక్కడికి. కానీ ఇంకేమన్నాడు క్వశ్చన్ లో, అండ్ ఆల్సో ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటున్నాడు. అండ్ ఆల్సో ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కూడా ఫైండ్ చేయమంటున్నాడు. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఏం లేదు, ఇక్కడ వస్తుంది అనమాట. సో ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏమనుకుందాం అంటే హెచ్ కామా కే అనుకుందాం. ఎందుకు హెచ్ కామా కే అనుకోమంటున్నావు ఇప్పుడు నేను చెప్తే చూడండి. లెట్ క్యూ హెచ్ కామా కే బి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. Point of contact. Why? I will tell you. See, with light color I am taking a circle. జాగ్రత్త చూడండి. సో ఇది సర్కిల్ కదా, దాన్ని సెకండ్ సర్కిల్ పెద్దగా తీసుకున్నా ఇక్కడ. కాల్ లైట్ అంటే ఎస్. ఓకే, నౌ ఐ am taking tangent. సో tangent ఇలా టచ్ అయింది కదా అక్కడ. ఇలా టచ్ అయింది. ఇదే కదా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అయినా రేడియస్ అయినా రెండింటికి ఒకటే ఫార్ములా కదా, ఆర్ ఈక్వల్ టు డి అయింది కదా. ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. దీన్ని క్యూ హెచ్ కామా కే అనుకుంటున్నాం. ఒకసారి చూడండి, ఈ సర్కిల్ ని కాసేపు మర్చిపోండి. సెంటర్ ఉంది మన దగ్గర. వాట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ద సెకండ్ సర్కిల్? ఏమొచ్చింది మనకి? సెంటర్ ఆఫ్ ద సెకండ్ సర్కిల్ -2, -3. ఓకే, -2, -3. లెట్ దిస్ ఈస్ x1 y1 అండ్ క్యూ మనకు అదే కావాలి. ఇప్పుడు ఇదే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, ఇదే కావాలి. క్యూ హెచ్ కామా కే. ఈ లైన్ ఉంది, ఇదే కదా టాంజెంట్. ఆ లైన్ ఈక్వేషన్ ఏముంది మనకి? 3x + 2y - 1. 3x + 2y - 1 = 0. మీరు అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఈ క్యూ అనే పాయింట్, సిన్స్ క్యూ ఈస్ ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్, ఫస్ట్ ఇయర్ లో ఉంటుంది ఫుట్ థీరం. పాయింట్ నుంచి ఒక లైన్ కి డిస్టెన్స్ రాసేస్తే ఎక్కడైతే పాయింట్ ఉంటుందో అది ఫుట్. ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫ్రమ్ సెంటర్ -2, -3 సారీ -2, -3 to not to -2, -3 ఈ పాయింట్ నుంచి ఏ లైన్ మీద ఉంది? ఆన్ ద లైన్ 3x + 2y - 1 = 0. ఈ లైన్ మీద ఉన్న ఫుట్ ను మనకి ఇప్పుడు ఫైండ్ చేయాలి. దానికి ఫార్ములా ఫుట్ థీరం, బై ఫుట్ థీరం. బై ఫుట్ థీరం. ఫుట్ థీరం ఆల్రెడీ ఉంది మన దగ్గర. ఏంటది? h - x1/a = k - y1/b -ax1 + by1 + c/a² + b². అంటే ఇప్పుడు మనకి a కావాలి, b కావాలి, c కావాలి, x1 కావాలి, y1 కావాలి, అన్నీ ఉన్నాయి. x1 y1 here and a is 3 and b is 2 and c is -1. Just substitute in the formula and expand. You will get h - x1 - 2 అంటే +2 by a 3 k +3 ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, by b అంటే 2 which is equal to minus of a x1 a 3 x1 -2 3 2 ja -6 b y1 2 into -3 -6 plus c is -1 by a square is 3 3 ja 9 b square is 2 2 ja 4. Now you will get what? ఈ ఒక్క టర్మ్ ని ఎక్స్పాండ్ చేస్తున్నాను నేను. -13/13 which is equal to +13/13. 13 1 ja 13 1 ja cancel 1. So you'll get what? h + 2/3 = k + 3/2 is equal to 1 వచ్చింది. ఇప్పుడు h + 2/3 is equal to, we can write 1. k + 3/2 is equal to also we can write 1. h + 2 is equal to 3 1 ja 3. k + 3 is equal to 2 1 ja 2. Then h is equal to 3 - 2 and k is equal to 2 - 3. Then h is equal to 3 - 2 అంటే 1, k is equal to 2 - 3 అంటే -1. సో ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చిన పాయింట్ ఏంటి? 1, -1. ఓకే, దిస్ ఈస్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఎక్కడైతే టాంజెంట్ టచ్ చేస్తుందో అక్కడ ఒక పాయింట్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ పాయింటే -1, 1. ఓకే, ఇక్కడ కూడా రాస్తున్నాడు చూడు, ఈ హెచ్ కామాకే -1, 1 వచ్చేసింది. Therefore
point of contact is q h comma k equal to -1 comma 1. This is the solution. So similar model question ఇంకొకటి ఉంది, అది ఎగ్జాంపుల్ ఇది 7 అది 6. ఆ 6th ఎగ్జాంపుల్ లో సారీ ఎక్సర్సైజ్ క్వశ్చన్ 6th ఎక్సర్సైజ్ క్వశ్చన్ లో వాడు ఫస్ట్ సర్కిల్ ఏమి ఇచ్చాడంటే x² + y² = 13 ఇచ్చాడు. అప్పుడు టాంజెంట్ ఏంటి మరి x(x1) + y(y1) ప్లస్ g ఆఫ్ x + x1 ప్లస్ f ఆఫ్ y + y1 ఇదే కదా ఫార్ములా, ప్లస్ c = 0. ఇది జనరల్ గా ఫార్ములా, కానీ దీంట్లో gf లేవు కాబట్టి ఈ రెండు పార్ట్స్ రాయాల్సిన పని లేదు. ఓకే, ఒకవేళ రాసిన ఇక్కడ 0 రాస్తారు మీరు, ఆటోమేటిక్ ఇదంతా 0 అవుతుంది. 0 రాస్తారు, 0 అయిపోతుంది. పాయింట్ ఇచ్చాడు, పాయింట్ ఇవ్వకుండా అసలు పాసిబులే కాదు టాంజెంట్. 3, -2 అంటే ఓన్లీ ఈ 3 వాల్యూస్ తో చేయొచ్చు. సో దీని డైరెక్ట్ టాంజెంట్ ఏం రాయొచ్చు అంటే x(x1) + y(y1) -13 = 0 రాసేయచ్చు. ఈ x1 y1 ఆల్రెడీ ఉంది కాబట్టి 3x - 2y - 13 = 0 ఇస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్. ఫినిష్. సో ఈ టాంజెంట్ మళ్ళీ ఏం చేయాలి, సెకండ్ సర్కిల్ ని టచ్ చేస్తుందని చూపెట్టాలి. ఇది ఫస్ట్ సర్కిల్ కి వచ్చిన టాంజెంట్, ఇది సెకండ్ సర్కిల్ అనుకుందాం. ఇక్కడ టచ్ చేస్తుంటే మళ్ళీ ఇక్కడ సెంటర్ టు ఫైండ్ చేయాలి, మళ్ళీ రేడియస్ డి రెండు ఈక్వల్ అని చూపెట్టాలి. డి అంటే ఏంటి, ఈ లైన్ కి ఇదే కదా టాంజెంట్. C2 నుంచి డిస్టెన్స్ ఫైండ్ చేయాలి, ఆ సర్కిల్ కి రేడియస్ ఈక్వల్ అవుతుందా లేదా చెక్ చేయాలి. ఈక్వల్ అవుతుంది ఖచ్చితంగా, అప్పుడు r = d అయిపోయినట్టే. తర్వాత ఏంటి, ఇంకా ఫైండ్ చేసేది q, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, అది బై ఫుట్ థీరం. దిస్ ఈస్ ద ప్రొసీజర్ for the next question. Okay, right, thank you. Please use all these videos and share to maximum members, and that's why I'm giving in Telugu. Thank you very much.